పాదయాత్రని స్పెషల్ స్టేటస్ కోసం ఈ సాధన ఈ పరిస్థితుల్లో మీరందరూ సపోర్ట్ చేసినందుకు, మీరందరూ కవర్ చేసిన ముందుగా మీడియా ప్రతినిధులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జనసేన కానీ, సిపిఎం కానీ, సిపిఐ కానీ మేమందరం వెరీ బిగినింగ్ నుంచి కూడా, నేను ఉదాహరణ జనసేన పార్టీ టీడీపీకి సపోర్ట్ చేయడానికి కానీ, భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేయడానికి కానీ, రాష్ట్రాన్ని విభజించే సమయంలో చాలా అడ్డగోలుగా విభజించటం, ఏమైతే న్యాయంగా రావాలో ఆస్తులేమో తెలంగాణలో ఉండిపోయి అప్పులు ఆంధ్రాకి మిగిలిపోయి, అలాగే అప్పటి యూపీఏ లెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ప్రామిస్ని బీజేపీ లెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈరోజు దాన్ని ముందుకు తీసుకెళ్ళకపోవటం, విపరీతమైన నష్టం జరగటం, ఆస్తులు అక్కడ ఉండిపోవటం, అవకాశాలు లేకపోవటం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని విభజన హామీలు ఇవ్వలేదని చెప్పి మేము చాలా సంవత్సరాలుగా, మొదటి ఒక సంవత్సరం మేము వేచి చూసాం. అక్కడి నుంచి ఎవరు ఇండివిజువల్గా సిపిఎం కానీ, సిపిఐ కానీ, జనసేన కానీ, మిగతా ప్రత్యేక హోదా సాధనా సమితి చలసాని శ్రీనివాస్ గారు కానీ, వాళ్ళ సంఘం కానీ, ప్రతి ఒక్కరు దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వమే, అటు ప్రతిపక్షం కానీ దీన్ని బలంగా ముందుకు తీసుకెళ్ళలేకపోయినాయి. మీ అందరికీ తెలుసు, వాళ్ళకి వ్యక్తిగత కారణాలు ఉన్నాయి, కొన్ని ఒత్తిళ్ళు ఉన్నాయి వాళ్ళ మీద. ఆ ఒత్తిడికి లొంగి నిజంగా ప్రజా సమస్యలను పరిష్కరించాల్సింది పోయి ఆ ఒత్తిడికి లొంగిపోయి దాన్ని బలంగా తీసుకెళ్ళలేకపోయారు. అలాగే ఎవరు మాట్లాడలేదని చెప్పి పరిస్థితుల్లో నేను తిరుపతిలో మొట్టమొదటిసారి చాలా బలంగా కేంద్ర ప్రభుత్వం మీద, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద మాట్లాడాల్సి వచ్చింది. మాట్లాడిన వెంటనే స్పెషల్ ప్యాకేజ్ ఒకటి ఉంటుందని చెప్పి అనౌన్స్ చేశారు. ఆ స్పెషల్ ప్యాకేజ్ చూస్తే అన్ని రాష్ట్రాలకు ఇచ్చేదే, సహజంగా ఇచ్చేదే, మళ్ళీ దానికి పేరు మార్చి ఏదో తూతూ మంత్రంగా ఏదో కొన్ని వేల కోట్లు మేము రిలీజ్ చేసామని చెప్పారు. ఆ రోజున అవి మళ్ళీ సరిగ్గా లేదని చెప్పి వాటిని పాచిపోయిన లడ్డూలతో కంపేర్ చేస్తే ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు చాలా విలువైన లడ్డూలు అవి, వాటి వల్ల చాలా లాభం జరుగుద్దని చెప్పి ముందుకు తీసుకెళ్ళిపోయి మళ్ళీ ఇన్ని సంవత్సరాల్లో ఆలస్యం జరిగి, చాలా ఆలస్యంగా, అంటే మేము ముఖ్యమంత్రి గారిని మేము ఎందుకు సపోర్ట్ చేశాను నేను జనసేన పార్టీ నుంచి అంటే, ఒక 4 దశాబ్దాలు అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రానికి వారి అనుభవం కావాలని చెప్పినప్పుడు, ఆ అనుభవం సత్ఫలితాలు ఇవ్వలేనప్పుడు ఖచ్చితంగా ప్రజా ఉద్యమాలు అవసరం అవుతుంది. అలాగే ప్రతిపక్షం సమర్థవంతమైన పాత్ర నిర్వహించినప్పుడు కేవలం ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఈ రోజున ప్రతినిధులందరూ దీన్ని కాలయాపన చేస్తూ సరైన బలంగా ముందుకు తీసుకెళ్ళకపోవడం వల్ల వామపక్షాలతో కలిసి జనసేన ప్రజలకు ఏమైతే అన్యాయాలు జరిగినాయి వాటిని సాధించే దిశగా మేము ముందుకెళ్తున్నాం. దాంట్లో భాగంగానే ఈ రోజున ఈ పాదయాత్ర ప్రారంభించాం. ఎందుకంటే దీంట్లో ఏమైతే అన్యాయాలు, సామాన్యంగా ఏంటంటే తెలంగాణ మాకు అన్యాయం జరిగిందని చెప్పడానికి చాలా ఉన్నాయి. ఇక్కడ మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ రాకపోవడంలో ఏమేమి అన్యాయాలు జరిగినాయి, అలాగే మనకి వెనకబడిన జిల్లాలు బోల్ని ఉత్తరాంధ్ర కానీ, రాయలసీమ కానీ, ప్రకాశం జిల్లా కానీ ఇంత వెనకబడిపోయింటే వీటి గురించి ఎవరు మాట్లాడకుండా అసలు ఏదో 5-6 వేల కోట్లు, 6-7 వేల కోట్లు ఇస్తే సరిపోద్ది, ఇంతే మనకి రెవెన్యూ లోటు అని చెప్పి దీని గురించే మాట్లాడుతూ సరిపోతాయని చెప్పి కేవలం వ్యక్తిగత లాభాల కోసమో ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టేశారని మా అందరికీ, ప్రజలందరిలో ఉన్న భావాన్ని, ఆ సత్యాన్ని ఈరోజు అందరూ గ్రహించి, ఇది ముందే గ్రహించి మేము మాట్లాడుతూ ఉన్నాం. అది ప్రజలకు ముందుకు తీసుకెళ్లే లోపే చాలా వైరుధ్యమైన ప్రకటనలు ఇచ్చి, అవసరం లేదు స్పెషల్ ప్యాకేజీ మంచిది, అదే మన ప్రత్యేక హోదా సంజీవిని కాదన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మళ్ళీ ప్రత్యేక హోదాని మాట్లాడుతున్నారు. ఇలాంటి పరస్పర విరుద్ధమైన ప్రకటనల వల్ల కన్ఫ్యూజన్ ఏర్పడి ఉన్న పరిస్థితుల్లో మేము జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని చెప్పి ఆ రోజున సిపిఐ మిగతా మేధావులందరినీ కలుపుకొని చెప్పినప్పుడు 70,000 పైచులకు రావాల్సినవి సరైన స్పష్టత లేదనేది ఆ రోజు నిగ్గు తేల్చింది. ఆ రోజున దాని గురించి ముందుకు తీసుకెళ్ళడానికి వెళ్తున్నప్పుడు ఏ రోజు బలమైన, ఆ రోజు మాకు వచ్చింది అవిశ్వాస తీర్మానం కూడా ఒకటి పెట్టొచ్చు కేంద్ర ప్రభుత్వాన్ని, గవర్నమెంట్ ఆఫ్ బీజేపీ లెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని, దాన్ని ప్రత్యేకించి వాళ్ళని బాధ్యతలను చేయడానికి మీకు అవిశ్వాస తీర్మానం పెట్టండి ఆ రోజున వచ్చింది. దాని నుంచి ఈ రోజున తెలిసి ఏ స్థాయికి వెళ్ళింది. ఈ రోజున ఇన్ని రోజులు పార్లమెంట్ స్తంభించిపోవడానికి ఒక ముఖ్య కారణమైంది, అది జేఎఫ్సీ నుంచి స్టార్ట్ అయింది.
అలాగే వీటన్నింటిని వెనకబెట్టేద్దాం, ప్రజలు మభ్య పెడదాం అని చెప్పి అందరూ ఇలా చేసే పరిస్థితుల్లో ఈ రోజున ఖచ్చితంగా మనకు జరిగిన నష్టాలు ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందుకు తీసుకెళ్ళలేకపోతుంది, అలాగే ప్రతిపక్షం సమర్థవంతంగా ఎందుకు పాత్ర నిర్వహించలేకపోతుంది అని వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని మేము ఈరోజు మొదటి అడుగు మట్టుకే, అలాగే ముఖ్యంగా మీడియా వారిని, మీడియా ప్రతినిధుల్ని, మేధావుల్ని ప్రతి వెనుకబడిన జిల్లాల దగ్గర నుంచి ప్రారంభించి దీన్ని మేధావులతో ముందుకు అసలు జరిగిన నష్టాలు ఏంటి వాళ్ళందరి మీద సంప్రదింపులు జరిపి సలహాలు తీసుకొని దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మేము సిపిఐ కానీ, సిపిఎం మధు గారు కానీ, రామకృష్ణ గారు మేము అందరం కలిసి నిర్ణయించుకున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ పాదయాత్ర స్టార్ట్ చేశాం. అలాగే అనంతపురంతో స్టార్ట్ చేసి తర్వాత ప్రకాశం జిల్లా, ఇలా వెనుకబడిన జిల్లాలన్నిటితోటి మేము చేస్తా ఉన్నాం. అలాగే ముందు మాకు జరగబోయేది ఏంటంటే, ఈ నష్టానికి ఒక తరం చేసిన తప్పులకి, ఒక తరం నాయకులు చేసిన తప్పులకి ఇప్పుడు వస్తున్న తరం నష్టాలు అనుభవిస్తున్నాయి. ముందు ఇలాంటి తప్పులు జరగకుండా ఇది నిలువరించాల్సిన పరిస్థితి కోసం జనసేన కానీ మేమందరం చాలా బలంగా నిశ్చయంతో ఉన్నాం, దీన్ని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటూ. అలాగే ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఈరోజు నిన్న నాకు పార్టీగా లెటర్ అందింది. ఆ లెటర్ అందిన క్రమంలో మళ్ళీ ఇంకొకసారి అఖిలపక్షం కమిటీ అనుకున్నప్పుడు అసలు ఇలాంటి అఖిలపక్ష కమిటీలు కనీసం ఒక 2 సంవత్సరాల ముందు, కనీసం సంవత్సరం ముందు కానీ చేసింటే చాలా బలంగా ముందుకెళ్ళి ఉండేవాళ్ళం, అందరూ ఒకటే ఆలోచన విధానంతో ఉండేవాళ్ళం. కానీ మాకు ఈరోజు నమ్మకం పోయింది. రేపొద్దున అఖిలపక్ష మీటింగ్కి వెళ్ళినా కానీ దానివల్ల ఏం ఒరుగుద్దో నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ ఇంకొకసారి ముఖ్యమంత్రి గారు పిలిచారు, వెళ్ళారని చెప్పి ఒక కాఫీలు టీలు తాగి రావడం తప్ప దాన్ని ఒక కన్స్ట్రక్టివ్ అప్రోచ్ ఏం లేదు. అది కేవలం ఒక ఎంటీ పొలిటికల్ ఎంగేజ్మెంట్ తప్ప ఒక కన్స్ట్రక్టివ్ పీపుల్ ఇన్వాల్వ్ చేసే పొలిటికల్ ఎంగేజ్మెంట్ కాదని జనసేన భావిస్తుంది. అందుకని ఇంకా ముందస్తుగా వాళ్ళ క్యాబినెట్ మంత్రులతోటి అసలు ఏమనుకుంటున్నారు, మీరు దాన్ని ఎలా తీసుకెళ్లాలనుకుంటున్నారు, ప్రత్యేక హోదాని ఎలా సాధిస్తారు, ఈ రోజున మన పార్లమెంట్ అయిపోయింది, సెషన్స్ అయిపోయినాయి, ముందు మీరు ఎలా తీసుకెళ్తారు, ఇవన్నీ సారి మీ మంత్రులతోటి కానీ అలాగే మా తరపు నుంచి కొంతమంది ప్రతినిధులతో కానీ మీరు మాట్లాడితే దాన్ని బట్టి ముందు మా ఆలోచన విధానం దాని మీద మా రియాక్షన్ తెలియజేస్తాం. తెలుసుకుంటూ మధు గారిని మాట్లాడుకుంటాం. అంటే అసలు ముందు అలా కాదు, ఇది మేము వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలవడం కంటే కూడా అసలు వారి మంత్రుల ద్వారా మిగతా పార్టీలు ప్రతినిధులకి కలిసి అసలు ఎలా తీసుకెళ్దాం అనుకున్నారు. ముందు మీరు వెళ్ళి కూర్చొని దాని ముందు ఆ పర్పస్ ఏం కనిపించట్లేదు. కాదు, అసలు ముఖ్యమంత్రి గారి మనసులో ఏముందో ఫస్ట్ ఆయన కేబినెట్ ద్వారా తెలియజేసి, అలాగే ఉన్న పార్టీల ప్రతినిధులకి అలాగే పనిచేస్తున్న సంఘాలన్నిటికీ తెలియజేస్తే మా అందరికీ ఆమోదయోగ్యంగా దాంట్లో చిత్తశుద్ధి ఉంది అంటే ఖచ్చితంగా అప్పుడు కలవడానికి ఒక పరిస్థితి. ఖచ్చితంగా ఎందుకంటే మాకు ఇన్నిసార్లు మాటలు మార్చిన తర్వాత ఈ రోజున మళ్ళీ మాట్లాడి మాకు కొత్తగా ఏం లేదు, ఎన్నిసార్లు మాటలు మార్చారు, అందులో సాధించేది ఏముంటుంది అనేది. ఎందుకంటే ప్రజాప్రతినిధులు ఫెయిల్ అయినప్పుడు ఖచ్చితంగా ఇది ప్రజా ఉద్యమాల ద్వారా దీని ఒత్తిడి కేంద్రం మీద పెంచొచ్చని మేము భావంతో మేము ముందుకెళ్ళాలి. అందరికీ ఈరోజు పెద్ద ఎత్తున ఈ పాదయాత్ర కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జయప్రదం చేసినటువంటి మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు, సిపిఐ, సిపిఎం మేమందరం కలిసి మొట్టమొదటగా ప్రత్యక్ష కార్యాచరణ ఈరోజు చేపట్టాం. అపూర్వమైనటువంటి స్పందన వ్యక్తమైంది. సోషల్ మీడియాలోను ఇతరమైనటువంటి వాటిల్లోనూ వస్తున్నటువంటి సమాచారాన్ని చూస్తే చాలా భారీ స్థాయిలో యువకులు దీంట్లో పాల్గొన్నారు. పార్లమెంట్లో అవిశ్వాసానికి అవకాశం లేకుండా పోయింది. మెజారిటీ ఉన్నది కదా అని చెప్పి బీజేపీ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానాన్ని నిరాకరించింది. ఇక పార్లమెంట్లో సాధ్యం కాదని చెప్పి నిరాకరించిన దాన్ని ఆ ప్రజాక్షేత్రంలో ఈ అవిశ్వాసాన్ని చేపట్టాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాం. ప్రజలు గొప్పగా స్పందించారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు పార్లమెంట్లో చట్టంలో చేసినటువంటి వాటిని అన్యాయంగా నిరాకరించారు. 21 రోజుల నుంచి పార్లమెంట్లో
ఆ విషయాలు చర్చిస్తాం అవిశ్వాస తీర్మానం అని చట్ట ప్రకారం పార్లమెంటరీ రూల్స్ ప్రకారం ఈ అవిశ్వాస తీర్మానం కోసం ప్రయత్నం చేస్తే ఒక నలుగురిని ఎంపీల్ని ఆకట్టుకొని ఈ అవిశ్వాస తీర్మానం రాకుండా చేసిన తర్వాత ఇక పార్లమెంటరీ చరిత్రలో ఇక అవిశ్వాస తీర్మానం వచ్చేదానికే అవకాశం లేదు. ఇప్పుడు జరిగినటువంటి తీరుని చూస్తే చాలా అప్రజాస్వామికమైనటువంటి పద్ధతి. అందుకని ఇక పార్లమెంట్లో సాధ్యం కాదనుకున్నప్పుడు ఇక వీధుల్లో ఇది చేపట్టడం తప్ప ప్రజా ఉద్యమాల ద్వారా కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరిని మీద ఒత్తిడి తీసుకొచ్చి సాధించుకోవడం తప్ప ఇంకో మార్గం లేదు. మన చరిత్రలో పార్లమెంటరీ చరిత్రలో కానీ మన రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో కానీ ఎప్పుడైతే అసెంబ్లీ కానీ పార్లమెంటు కానీ వాటిని నిరాకరిస్తాయో అప్పుడు ప్రజా ఉద్యమాలే. మనం ఉదాహరణకి ప్రత్యేక మన రాష్ట్రంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి సమస్య వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ముందు వాగ్దానం చేసింది, అమలు జరపడానికి నిరాకరించింది. ఆంధ్రదేశం అంతా కూడా బొగ్గుమన్నది. పెద్ద ఉద్యమం జరిగితే తప్ప విశాఖ ఉక్కు మనకు రాలా. ఇప్పుడు కడప ఉక్కు రావాలన్నా, రైల్వే జోన్ రావాలన్నా, ప్రత్యేక హామీలు అమలు జరపాలన్నా, హోదా రావాలన్నా ప్రజా ఉద్యమం తప్ప ఇంకో మార్గం లేదనేటువంటి పరిస్థితికి కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి. అందుకని మొదట ఈ పాదయాత్ర కార్యక్రమం విజయవాడలో ఈ రూపంలో జరిగిన తర్వాత చాలా అపూర్వమైనటువంటి స్పందన. పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ, సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, వీటికి తోడు ఇంకా అనేక మంది సంస్థలు కూడా దీనికి తోడయ్యాయి. ప్రత్యేక హోదా సాధన సమితి వాళ్ళు కూడా పాల్గొన్నారు. అదే రకంగా పార్టీ లోక్సత్తా పార్టీ వాళ్ళు బహిరంగంగా వచ్చి పాల్గొన్నారు. అదే రకంగా బీఎస్పీ పార్టీ వాళ్ళు వచ్చి పాల్గొన్నట్టుగా మాకు ఇందాక కలిసి చెప్పారు. అందుకని రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మందిని కలుపుకొని ఇలాంటి ఉద్యమాలు మేము చేపడతాం. దానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీ ముందు చెప్పారు. రేపు 15వ తారీఖున అనంతపురంలో ఈ కార్యక్రమం ఏ వెనకబడ్డటువంటి రాయలసీమ అయితే ఉన్నదో ఆ రాయలసీమకి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ఉంటే ఆ ఇచ్చినటువంటి ప్యాకేజీని కూడా వెనక్కి లాక్కుంది బీజేపీ ప్రభుత్వం. ఏమిటి బీజేపీ ఏం చేయదలుచుకున్నారు వాళ్ళు? అందుకని ప్రత్యేక ప్యాకేజీ వెనకబడ్డ ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి నివేదికలో రాయలసీమ ఉత్తరాంధ్ర 7 జిల్లాలు వెనకబడ్డాయి, వాళ్ళకి ప్రత్యేకంగా ప్యాకేజీ ఇవ్వాలన్నా 2 సంవత్సరాలు 50 కోట్ల రూపాయలు చొప్పునిచ్చి 3వ సంవత్సరం నుంచి ముడిచి చూపించారు. అందుకని వెనకబడ్డటువంటి జిల్లాల్లో వెనకబడ్డ సమస్యలు దాన్ని కూడా ప్రత్యేక హోదాకు జోడించి ఇది 15వ తారీఖున అనంతపురంలో, 24వ తారీఖున ఒంగోలులో, ఒంగోలు జిల్లాది ప్రత్యేక సమస్య మే 6 విజయనగరం, మే 6వ తారీఖున విజయనగరం అంటే ఉత్తరాంధ్ర జిల్లా. ఈ 3 దగ్గరలో ప్రజా ఉద్యమానికి నాందివాచకం పలుకుతాం. ఆ రకంగా మన రాష్ట్రంలో మన రాష్ట్రానికి ఇంత పెద్ద ద్రోహం ఇంతకుముందు ఎప్పుడు జరగల. పెద్ద ద్రోహం, చాలా అన్యాయం జరిగిపోయింది. ఇప్పుడు ఈ ఉద్యమంగా మనం చేయకపోతే యువతకి భవిష్యత్తు తెలియదు రాష్ట్రంలో. అందుకని మేము దేనికైనా సిద్ధమయ్యి ఈ ఉద్యమాన్ని నడపాలని చెప్పి మొన్న జరిగినటువంటి సమావేశంలో నిర్ణయించుకున్నాం. ఆ నిర్ణయం మేరకు ప్రజల్లో నుంచి మంచి స్పందన వచ్చింది. ఇది దీనికి సంబంధించింది. ఏమండి, అక్కడ సభలు జరుగుతాయి, మేధావుల సభలు జరుగుతాయి, భారీ స్థాయిలో జనం సభలు జరుగుతాయి. అవన్నీ కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి లాజిస్టిక్స్ అక్కడ ఉన్నటువంటి 3 పార్టీల సమావేశాలు ఇప్పటికే ప్రారంభమైన మీడియాలో కూడా మీరు చూసి ఉంటారు. చర్చలు సంప్రదింపులు జరుగుతున్నాయి. అక్కడ దాన్ని బట్టి మేము పోయినసారి అఖిలపక్షానికి వెళ్ళి మా వైఖరి ఏదో చెప్పొచ్చాం. అయ్యా, బీజేపీ ఎంత పాపం చేసిందో మీరు కూడా అంత పాపం చేశారు. 4 ఏళ్ళు మభ్య పెట్టారు. మీరు బీజేపీని ఇప్పుడు అంటున్నారు. 4 ఏళ్ళు ప్రత్యేక హోదా అవసరం లేదని చెప్పి వాళ్ళతో కలిసి ఊరేగారు. కాబట్టి మన రాష్ట్రానికి అన్యాయం జరిగింది. ఈ అన్యాయంలో ఆ బీజేపీకి ఎంతో, మీది కూడా అంతేను అని చెప్పాం. ఇక
ఉద్యమం సంగతి మీరు చేసేది ఏదో మీరు చేయండి, మేము చేసేది ఏదో మేము చేస్తున్నాం. అందుకని మీతో కలిసి మేము చేసేదేమీ సాధ్యం కాదని చెప్పాం. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మేము దానికి హాజరైనందుకు ఇంతకుముందే చెప్పాం కాబట్టి ఇప్పుడు హాజరు కావాల్సిన అవసరం లేదని చెప్పాం మేము భావిస్తాం. ఏమండి చేశారు ఇప్పుడు వాళ్ళు నిరాశ కూర్చుంటున్నారని తెలుస్తుంది. ఇప్పుడే రాజీనామాలు ఆమోదించినట్టుగా కూడా ఏమి ఇంకా ప్రకటన రాలేదు. ఏం జరుగుతుందో ఆ పరిణామాలు కొద్దిగా చూసిన తర్వాత సాయంకాలం మేము స్పందిస్తాం. ఏడాది లోపు ఉంటే ఎలక్షన్ జరిగే అవకాశం ఉండదు. మనం 6వ తారీఖుకి నోటిఫికేషన్ వచ్చి ఏడాది అవుతుంది. సో ఏడాది లోపు ఇప్పుడు మీరందరూ చూస్తున్నారు ఏమంటే చూస్తున్నారు. ఇక్కడ 23 మంది ఎమ్మెల్యేల కథ ఏం జరిగిందో చూస్తున్నారు. అధికార పార్టీలు ఎలా వ్యవహరిస్తున్నాయో చూస్తున్నారు. డబ్బు పాత్ర ఎలా ఉన్నదో మీరు చూస్తున్నారు. రాజీనామాలు అనుకూలంగా ఉంటే అంగీకరించడం, లేకపోతే వాయిదేయడం, ఇదంతా జంతర్ మంతర్ నడుస్తూ ఉంది. అందుకని మేము చెప్పదలుచుకుంది ఎన్నికలు రావని తెలిసి ఈ రాజీనామాలు చేశారని ప్రచారం. ఎవరికి అనుకూలంగా ఉన్న ప్రచారాలు వాళ్ళు చేసుకుంటున్నారు. మేము వాటిని చట్టం ఏం చెప్తుందంటే మాకు తెలిసిన చట్టం ఏం చెప్తుందంటే 6 నెలలు కంటే ఎక్కువ సమయం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ బాధ్యత ఎన్నికలు పెట్టేది. ఖచ్చితంగా స్పీకర్ ఆమోదించాలి. వాళ్ళు ఇప్పుడు ఆమోదిస్తే నెక్స్ట్ స్టెప్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్తుంది అజెండా. మా దగ్గర అంత పెద్ద దుర్బిణి లేదు. రామకృష్ణ గారు మాట్లాడారు. బ్రదర్ ఒక డైరెక్ట్ చెప్తా కాదు, నేను చెప్పకముందే క్వశ్చన్ వేస్తాను. మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ ఢిల్లీలో ఒకవైపు పెద్ద ఆందోళన జరుగుతూ ఉందంటే దాని దిమ్మ తిరిగే పద్ధతుల్లో ఇవాళ విజయవాడలో జరిగిన ఈ పాదయాత్ర ద్వారా రాష్ట్ర ప్రజల ఆకాంక్షను మరోమారు ఢిల్లీకి తెలిసేటట్లు చేయగలిగాం. మాకు ఇప్పటికే సమాచారం అందింది. 13 జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ పాదయాత్ర కార్యక్రమాలు జరిగాయి. విశాఖపట్నంలో కూడా భారీగా జరిగింది. చాలా ప్రాంతాల్లో స్వచ్ఛందంగా ప్రజలు దీనికి ఇవాళ వెల్కమ్ చెప్తా ఉన్నారు. చాలా చోట్ల 4 పార్టీలు పాల్గొన్నాయి. జనసేన, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు, లోక్సత్తా వారు, ప్రత్యేక హోదా సాధనా సమితి వారు కూడా ఇందులో పాల్గొన్నారు. ఇంకా చిన్న చిన్న పార్టీలు, ప్రజా సంఘాల వారు కూడా స్వచ్ఛందంగా ఇందులో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. నేను స్పష్టంగా ఈసారి చెప్పదగింది ఏమంటే బోఫార్స్ అంశం తర్వాత పార్లమెంటు నిరవధికంగా గందరగోళంలో చిక్కుకోవడం అనేది ఇప్పుడే జరిగింది. అది మన ఆంధ్రప్రదేశ్ ఇష్యూ పైనే జరిగింది. దీనికి మేము గర్వంగా చెప్తా ఉన్నాం. ఫిబ్రవరి 8వ తేదీ నాడు వామపక్ష పార్టీలు పిలిపి ఇచ్చి ఉండకపోతే ఇవాళ ఈ పొలిటికల్ టర్న్ అనేది జరిగి ఉండేది కాదు. అదేవిధంగా అసలు ఏమనుకున్నాడేమో కానీ ఏ ముహూర్తంలో పవన్ కళ్యాణ్ గారు అవిశ్వాసం అనే పదం చెప్పాడో మొత్తం దాని చుట్టూ దేశంలో ఉన్న అన్ని పార్టీలు కూడా పార్లమెంట్లో తిరిగాయి. కాబట్టి ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నాం, మేము అజెండా విజయవాడ రోడ్డు నుండే ఇవాళ కేంద్రానికి ఇవ్వదలుచుకున్నాం. ఇప్పటికైనా మీరు దిగి రావాలి. నరేంద్ర మోడీ గారికి ప్రజాస్వామ్యం పైన నమ్మకం ఉంటే, పార్లమెంటు పైన విశ్వాసం ఉంటే పార్లమెంట్లో చేసిన చట్టాలను గౌరవించాలి, విభజన హామీలను అమలు పరచాలి, రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా ఇవ్వాలి. అంతవరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తాం. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్పదలుచుకున్నాం. పోయినసారి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాడు. మీటింగ్లో మేము కూడా పోయాం, మధు గారు మేము పోయాం, కాంగ్రెస్ వాళ్ళు కూడా వచ్చారు. వాస్తవానికి ఆ రోజు మేము పోకపోతే మొదటిసారే తుస్సుమనిండేది. కానీ పదే 3 ఏళ్ళుగా మేము కోరుతా ఉన్నాం ఆల్ పార్టీ మీటింగ్ పెట్టమని. ఆల్ పార్టీ మీటింగ్ పెడితే ఆ రోజు వివరంగా 1:20 నిమిషాల సేపు మాట్లాడాడు. తర్వాత ఏం చేశాడు? ఢిల్లీకి పోయాడు, పార్లమెంట్ సెంట్రల్ హాల్లో సెల్ఫీలు దిగాడు.
పిల్లలు కదా పవన్ కళ్యాణ్తో సెల్ఫీలు దిగినట్లు. సెల్ఫీలు దిగి నీవు దాని ద్వారా మొత్తం పుంకాలు కానీ చెప్పి ఇప్పుడు మాకేం చెప్తావు? మేము ఆల్రెడీ అన్ని పేపర్లో చదువుకున్నాం. నేను అడుగుతా ఉన్నా, కనీసం ఇవాళ భారతదేశంలో ఏ పార్టీ కానీ కావచ్చు, శరద్ పవార్ గారు ఒక సీనియర్ నాయకుడు. శరద్ పవార్ గారు ఇంటికి పోయావా? సిపిఎం ఆఫీసుకు పోయావా? సిపిఐ ఆఫీసుకు పోయావా? నువ్వు సెంట్రల్ హాల్లో వాళ్ళతో కూర్చొని కాఫీ తాగితే అది నీకు సీరియస్నెస్ ఉన్నట్లా? ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ప్రచారం కోసం తప్ప ఏమాత్రం చిత్తశుద్ధి ఇందులో కనపడలేదు. ఇవాళ నేను ఖచ్చితంగా చెప్పగలను, ప్రధానమంత్రి రేంజ్ ఉన్న వ్యక్తి శరద్ పవార్. అలాంటి ఆయన నువ్వు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో మాట్లాడతావా? కాబట్టి ఇదంతా కూడా 2 రోజులు చంద్రబాబు గారు పోయారు. మా దగ్గర ఒక సామెత ఉంది, హుసేనప్ప తాడిమరికి పోయాడు, పోను పోయాడు, రాను వచ్చాడని. మన హుసేనప్ప కూడా ఢిల్లీకి పోయాడు, ఢిల్లీ నుంచి వెనక్కి వచ్చాడు. ఇప్పుడు నువ్వు ఆల్ పార్టీ మీటింగ్ అన్నావు, ఇప్పుడు కూడా నేను దానిపైన ఒకటి తయారు చేసి పలానా అజెండా నాకుంది, ఈ అజెండా పైన వివరాలు మీకు పంపుతున్నాను, దానిపైన మీ అభిప్రాయం ఏమిటి, మీ పార్టీల్లో చర్చించి రమ్మని కోరకుండా ఫోన్ చేసి వస్తాము, జగన్మోహన్ రెడ్డి దగ్గర మంత్రులు పోయి వాళ్ళు పిలుస్తారు అంటే అది సరైనది కాదు. ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం, ఇవాళ ఆల్ పార్టీ మీటింగ్ కూడా నీ ప్రచారానికి ఉపయోగపడేదైతే మాకు అక్కర్లేదు. చేసుకున్నావు కదా ఆల్రెడీ పార్లమెంట్ సెంట్రల్ హాల్ ప్రచారము, ఇంకా చాలదా? సైకిల్ దొక్కుతా ఉన్నాడు, పైగా జపాన్ తరహా ఉద్యమం అంట. మనం జపాన్లో ఉన్నామా, సింగపూర్లో ఉన్నామా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా? ఆంధ్రప్రదేశ్ ఉద్యమం జరగాలి, విజయవాడలో విజయవాడ ఉద్యమం జరగాలి. ఇది వదిలిపెట్టి నేను జపాన్లో మాదిరి చెప్పులు తయారు చేయమంటే బూట్లు తయారు చేస్తానంటే అది సరైనది కాదు. ఖచ్చితంగా చిత్తశుద్ధి మాకు కనపడలేదు కాబట్టి మేము ఈ సమావేశానికి మేము వెళ్ళడంలే. ఓకే, డ్రామానో కాదో తేల్చి తీరుతాం. ఇవాళ సాధించేంత వరకు కూడా పోరాడతాం. ఇవాళ కొత్తగా రాలే మేము. 2015 మార్చి 11 నాడు మొట్టమొదటిసారి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడి చేసి అనంతపురంలో అరెస్ట్ అయ్యి 9 రోజులు జైల్లో ఉన్నాము. చంద్రబాబు నాయుడే నన్ను జైల్లో పెట్టాడు. కాబట్టి ఇది డ్రామానా? జైలుకు పోయాం. కాబట్టి ఎవరు డ్రామా చేస్తున్నారు? సైకిల్ దొక్కేది కాదు, సైకిల్ ఎవరైనా దొక్కచ్చు. కాబట్టి ఏమంటే ఖచ్చితంగా పోరాటంగా కొనసాగిస్తాం. మీరే చూస్తారు, అనంతపురము, ఒంగోలు, విజయనగరం సభల అనంతరం ఎంత ఉధృతంగా ఇది ఉంటుందో ఖచ్చితంగా చూపించి తీరుతాం. ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారు. రామకృష్ణ గారు, ఇప్పుడు ఎంపీల రాజీనామా అంటే ఎంపీలు అంటే మనం కామన్గా తీసుకున్నది రాజ్యసభ అండ్ లోక్సభ సభ్యులు, కానీ దాంట్లో కూడా వర్గీకరించి ఎంపీలు అంటే లోక్సభ సభ్యులని, రాజ్యసభ సభ్యులు మాత్రం ఎంపీలు కాదన్నట్టుగా చేస్తుంది. ఒకరు రాజీనామా చేస్తే ఒకరు రాజీనామా చేయకూడదు ఏమంటారు? రాజ్యసభకి లోక్సభకి చాలా వ్యత్యాసం ఉంది బ్రదర్. కాదు, కానీ వీళ్ళ ద్వారా కదా, అంటే ఎమ్మెల్యేల ద్వారా కదా సో సహజంగా టెక్నికాలిటీ వరకు వెళ్ళదు. కామన్ మ్యాన్ లోక్సభ మెంబర్ని వాళ్ళ పెద్ద సభ కావచ్చు లేదా చిన్న సభ కావచ్చు, అంటే రాష్ట్ర ప్రయోజనాల దగ్గరికి వచ్చేటప్పటికి ఈ వర్గీకరణ ఎంత? సార్, మీ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తూ ఉన్నాం. మేము ఇవన్నీ అంశాలు కూడా మేమే అన్నీ ఒకేసారి మాట్లాడితే బాగుండదు. మా కార్యాచరణ ప్రకటిస్తూ మీరు చెప్పే అంశాలపైన కూడా మేము పరిశీలించి ఖచ్చితంగా ఇవి చెప్తాం. ఆ తర్వాత ఇంకోటి ఏమంటే మేమేం చేయము, వాళ్ళు ఏం చేస్తారో చేయని, మేమైతే మేము ముందుకు పోతాం. లోక్సభలో రాజ్యసభలో టీడీపీ ఎంపీలు ఆందోళన చేస్తున్నారు, ఇక్కడ సైకిల్ ర్యాలీలు కూడా చేస్తా ఉన్నారు. ఎట్లా చూడొచ్చు? 2 సంవత్సరాల నుంచి మీ ఇద్దరు అనేకమైన కేసులు పెట్టించుకున్నారు, జైలుకు కూడా వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ అదే అంశం మీద మిమ్మల్ని మాట్లాడడానికి రమ్మంటారు. గంటలో మీకు ఏమనిపిస్తుంది ఎపిసోడ్ మొత్తం? ఇలా చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన రూటు మార్చాడు తప్ప ఇందులో ఏమాత్రం సిన్సియారిటీ లేదు. మేము పోయినప్పుడు ఆల్ పార్టీ మీటింగ్లో కూడా స్పష్టంగా చెప్పాం, అరుణ్ జైట్లీ ప్యాకేజీ ప్రకటించినప్పుడు నీవు ఏమాత్రం కొట్టాడనక్కర్లేకుండా ఒక్క మాట, ప్యాకేజ్ నాకు ఆమోదయోగ్యం కాదు,
ఫిబ్రవరి 20, 2014 నాడు పార్లమెంట్లో ఏం చెప్పారో అవి మాత్రం మాకు చేయండి అని మీరు ఒక్క మాట అడిగింటే రాష్ట్రానికి ఈ దుర్గతి పట్టి ఉండేది కాదు అనే విషయం మేము స్పష్టంగా చెప్పాము. తర్వాత ఏ ఎంపీలు ఏం చేస్తున్నారు ఇవన్నీ విషయాలు మళ్ళీ కూడా మాట్లాడతాం. మరలా మీతో కలుస్తాం. ఎందుకంటే ఇవాళ జరిగిన ఒక ప్రోగ్రామ్ని దీన్ని హైలైట్ చేయడం మా ఉద్దేశం. అదేవిధంగా ఫ్యూచర్లో దీన్ని మరింత ముందుకు తీసుకుపోతున్నామనే ఒక విశ్వాసాన్ని ప్రజలకు కల్పించాలనే ఉద్దేశంతోనే మేము మీకు అందరికి కూడా ప్రత్యేక హోదా